అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకు శ్రేయస్ ప్రతి ఒక్కళ్ళకి. బాబు, వీడియో ఇన్స్టాగ్రామ్లో రిలీజ్ చేయడానికి చాలా కష్టపడి ఉంటావు. మరి నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పే దమ్ము కానీ ధైర్యం కానీ నీకుందా? ఒకసారి చెప్పు. మరి మిగతా రాష్ట్రాల్లో వాలంటీర్ ద్వారానే పంపిణీ చేస్తున్నారా? ఇతర రాష్ట్రాలు, చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్నారు కదా, ఏ రాష్ట్రంలో అయినా కానీ మరి వాలంటీర్ ద్వారానే పంపిణీ చేస్తున్నారా? వాళ్ళకు వాలంటీర్స్ ఉన్నారా? ఒకసారి చెప్పగలవా? మరి వాలంటీర్స్ రాకముందు అసలు పెన్షన్ పంపిణీ జరగలేదా? చెప్పండి. వాలంటీర్స్ రాకముందు, ఈ ప్రభుత్వం రాకముందు పెన్షన్ ఇస్తున్నారా, ఇవ్వలేదా? చెప్పండి. మరి ఒక్కొక్క విలేజీలలో ఎంతమంది లబ్ధిదారులు ఉంటున్నారు? చెప్పండి. ఒక్కొక్క విలేజ్కి వచ్చి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఒక్కసారి చెప్పగలరా? మరి ఒక్కొక్క సచివాలయం అడిగి ఉద్యోగి పెన్షన్ పంపిణీ చేస్తే ఎంత టైం పడుతుంది? ఒక్కసారి చెప్పండి. మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు సభలకు బీరు బిర్యానీ ఇచ్చి మండుటెండలో తీసుకెళ్లడం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు మీ సిద్ధం సభలకు ఒక బీరు బిర్యానీ డబ్బులు పంపిణీ చేస్తూ మరి సిద్ధం సభలకు నేను సిద్ధం అంటున్నారు కదా, ఆ సిద్ధం సభలకు తరలిస్తున్నారా లేదా? ఒక్కసారి చెప్పండి. మరి వాలంటీర్స్ మోర్ దెన్ 90% వైసీపీ కార్యకర్తలే కదా. మరి ఈ వైసీపీ కార్యకర్తలు ఓన్లీ పెన్షన్ మాత్రమే పంపిణీ చేస్తారా? చెయ్యలేరు. వాళ్ళ ద్వారానే ఓట్లు కొనుగోలు చేయిస్తారు. గడప గడపకు పోయినా కానీ వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని వైనాట్ 175 అన్నాడు ఒక టయాన. అప్పుడు వాలంటీర్ ద్వారా పెన్షన్ ఇచ్చే ప్రతి ఇంటికి వెళ్ళి నాకు ఓటు వేయండి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయండి, ఎవరికి ఓటు వేయబాకండి అని చెప్పకుండా ఉంటారా? ఎవరు చెప్పకుండా ఏముండరు. చాలా కష్టపడ్డావు నాయన. అమెరికా నుంచి ఇన్స్టాగ్రామ్లు పెట్టి పంపించావంటే ఎంతవరకు చాలా గ్రేట్. నువ్వు మహామేధావి. ఇలాంటి మేధావులు ఎవరు కూడా లేరు నాయన. మరి దాన్ని నమ్మి ఎలక్షన్ కమిషనర్ వాలంటీర్ను ఆపలేదా? ఆపేశారుగా. ఈ విధంగా చేస్తారు మీ వాలంటీర్లు పెట్టింది ఎందుకు? ఓట్ల కోసమేను. వాళ్ళు ఉద్యోగులు కాదు, ఓట్లు దందన కోసం, ఓట్లు అడగటానికి కానీ దేనికి పనికి వచ్చే వాళ్ళు మాత్రం కాదు అనేక వాలంటీర్లు ఆపింది. వాలంటీర్ సంగతి ప్రతి ఒక్కళ్ళకు తెలుసు కదా, అందరికీ తెలిసిందే నాయన. ఒకసారి ఆలోచించుకో. మరి 52 సంవత్సరాలు వారు యువకుడు ఎలా అవుతాడు చెప్పగలరా? మరి 50 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు యువ నాయకుడేనా? ఒక్కసారి చెప్పండి. ఏమి చెప్పలేరు. దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. ఏదో కల్లిబుల్లి మాటలు చెప్తూ కాలం గడుపుకుంటూ ఏదో ఒకటి మాట్లాడుకొని ఇన్స్టాగ్రామ్లో పెట్టడానికి మాత్రం తయారై వస్తారే కానీ దేనికి బదులు సమాధానం చెప్తే వ్యక్తి మాత్రం కాదు. ఇటువంటి పనికి మాలిన మాటలు, పనికి మాలిన వ్యవస్థ మాటలు మాత్రం మాట్లాడబాక. మరి యువత ఎంతవరకు బాగుపడ్డారు, ఒక నిరుద్యోగులు ఎంతవరకు బాగుపడ్డారు ఒకసారి చెప్పగలరా? ఏమి చెప్పలేరు. చెప్పడానికి చేత కాదు. ఏదో ప్యాకేజీ అంతెంత డబ్బులు ఇస్తున్నారు, దాన్ని తీసుకుంటూ ఆ బిర్యానీ ప్యాకెట్ చీపులు ఇక్కరిస్తుంటారు, దాన్ని తినుకుంటూ ఉండి లేనిపోని మాటలు చెప్పుకుంటూ కాలం గడిపే టైమే కానీ మీకు దేనికి పనికొచ్చే వ్యవస్థ మాత్రం కాదు నాయన. ఇటువంటి మాటలు, ఇటువంటి మాట్లాడి ఇన్స్టాగ్రామ్లో మాత్రం పెట్టబాకండి. యువతలను జనాన్ని చాలా నాశనం చేశారు నాయన. మన రాష్ట్రానికి రాజధాని అని చెప్పగలవా? ఒకసారి చెప్పు. రాజధాని లేకుండా కంపెనీలు ఎలా వస్తాయి చెప్పు? నువ్వు రాజధాని లేకుండా ఎలా ఉద్యోగం చేస్తావు చెప్పు? దేనికైనా రాజధాని ఉండాలి, పరిశ్రమలు రావాలి. కొంచెం తెలుసుకో. నువ్వు అమెరికా పోయి పెళ్ళి ఊరక మాయమాటలు చెప్పుకుంటూ టైంపాస్ కోసం ఇన్స్టాగ్రామ్లో పెట్ట మాత్రం మంచిది కాదు నాయన. నువ్వు చదువుకున్నవాడివి, తెలివికల్లవాడి, తెలివి ఉందో లేదో, నీకు బుర్ర ఉందో లేదో తెలియని వ్యక్తివి నువ్వు. నీలాంటి సైకోలు, మూర్ఖంలో పనిచేసే వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. కానీ చదువుకున్న వాళ్ళే, కానీ తెలివి తక్కువ.
మా పిల్లల భవిష్యత్తు ఏమన్నా కానీ ఎటన్నా పోని మాకు వైఎస్ పరిపాలనే కావాలా, వైఎస్ఆర్సీపీ రావాలని మూర్ఖత్వంతో నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా కాదా? చాలా మరి కరెక్ట్. ఒక్కసారి ఆలోచించుకోండి. ఆయన ఇటువంటి పనికిమాలిన వీడియోలు, పనికిమాలిన మాటలు మాట్లాడి ఇటువంటి రిలీజ్ చేయబాకండి. దేనికైనా మంచిది. నీకు బుర్ర ఉందో లేదో బుర్ర పెట్టి ఉపయోగించి వాడు. నిరుద్యోగులు చాలామంది కూడా ఉన్నారు. వాళ్ళ కడుపులు కొట్టబాకండి నాయన. మన కంపెనీలు రావు. నువ్వు ఇక్కడ ఎంతో దూరం అమెరికా నుంచి రిలీజ్ చేసి పంపించేవాడు ఎంతవరకు చూడు ఒక్కసారి. నీ తెలివితేడా చాలా వరకు ఉన్నాయి. మరి దాని తెలివి కల్లవాడు అంటాడు, లేక తెలివి తక్కువ అంటాడో తెలియని పరిస్థితి అన్నమాట. ఒక మూర్ఖత్వం వాళ్ళు, కొంతమంది మూర్ఖత్వంతో ఉన్నారన్నమాట. ఈ పిల్లల భవిష్యత్తు ఏమన్నా కానీ, తల్లిదండ్రుల భవిష్యత్తు ఏమన్నా కానీ, రాజధాని లేకపోయినా పర్వాలేదు అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. రాష్ట్ర రాజధాని లేకుండా ఏం చేయగలుగుతావు? ఏం చేస్తారు ఒక్కసారి చెప్పండి. ఇటువంటి పనికిమాలిన మాటలు, పనికిమాలిన వీడియోలు మాత్రం రిలీజ్ చేయబాకండి ఆయన ఇన్స్టాగ్రామ్లో. దయచేసి మీరు ఉండాలనుకుంటే రాష్ట్రంలో ఉండండి. ఇటువంటి సైకో పాలన చేసి వాళ్ళు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోండి, రాష్ట్రం దాటి. అవసరం లేదు. జనాన్ని మాత్రం భ్రష్టు పట్టించబాకండి అని తెలియపరుస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి, ఇటువంటి సైకో వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.